ప్రాచీన కాలంలో మహర్షి కశ్యపుడుకు అనేక భార్యలు ఉన్నారు. వారిలో ఇద్దరు ముఖ్యమైనవారు వినత మరియు కద్రువ. వినత ఎంతో సద్గుణాలున్న మహిళ. కద్రువ నాగుల తల్లి. ఒక రోజు దేవతల గుర్రం అయిన ఉచ్చైశ్రవస్సు ఆకాశంలో కనిపించింది. అది చాలా అందమైన తెల్ల గుర్రం. అప్పుడు కద్రువ వినతాను అడిగింది, ఈ గుర్రం తోక ఏ రంగులో ఉంది? వినత చెప్పింది, అది పూర్తిగా తెల్లగా ఉంది. కాని కద్రువ మాత్రం ఇలా చెప్పింది, లేదు, దాని తోక నల్లగా ఉంది. ఇద్దరి మధ్య పందెం జరిగింది. ఎవరు తప్పు అయితే వారు మరొకరికి బానిస కావాలి అని నిర్ణయించుకున్నారు. కద్రువ తన నాగపుత్రులను పిలిచి ఒక మోసం చేసింది. మీరు అందరూ గుర్రం తోక మీద పాకి దాన్ని నల్లగా కనిపించేలా చేయండి అని చెప్పింది. నాగులు అలాగే చేశారు. తరువాత వినత చూసినప్పుడు గుర్రం తోక నల్లగా కనిపించింది. దాంతో వినత పందెంలో ఓడిపోయింది. ఆమె కద్రువ మరియు నాగులకు బానిసగా మారింది. కాలం గడిచింది. వినతాకు ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు. అతడే గరుత్మంతుడు. గరుత్మంతుడు పెరిగి చాలా బలవంతుడిగా మారాడు. ఒక రోజు తన తల్లి బానిసగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పుడు గరుత్మంతుడు నాగులను అడిగాడు, నా తల్లి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి? నాగులు ఒక కఠినమైన షరతు పెట్టారు. దేవతల దగ్గర ఉన్న అమృతాన్ని తీసుకువస్తే నీ తల్లి బానిసత్వం నుండి విముక్తి పొందుతుంది అని చెప్పారు. గరుత్మంతుడు వెంటనే ఆ పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆకాశంలో ఎగిరి స్వర్గలోకానికి బయలుదేరాడు. అతని రెక్కల శబ్దం ఆకాశం మొత్తం మార్మోగింది. స్వర్గానికి చేరుకున్న గరుత్మంతుడు దేవతలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుడిపై దాడి చేశాడు. కానీ గరుత్మంతుడు అసలు భయపడలేదు. తన అద్భుతమైన శక్తితో దేవతలందరినీ ఓడించాడు. చివరికి అతను అమృత కుండాన్ని పొందాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడి ముందుకు వచ్చాడు. విష్ణువు గరుత్మంతుడిని చూసి చాలా సంతోషించాడు. అతని ధైర్యం మరియు త్యాగం చూసి ఆశ్చర్యపోయాడు. విష్ణువు గరుత్మంతుడిని అడిగాడు, నీకు ఏ వరం కావాలి? గరుత్మంతుడు వినమ్రంగా ఇలా చెప్పాడు, నాకు అమృతం అవసరం లేదు. నేను కేవలం నా తల్లి విముక్తి కోసం మాత్రమే ఇది చేస్తున్నాను. విష్ణువు చాలా సంతోషించాడు. అతను గరుత్మంతుడిని తన వాహనంగా చేసుకున్నాడు. అమృత కుండంతో గరుత్మంతుడు నాగుల దగ్గరకు వచ్చాడు. కాని అతను ఒక తెలివైన ఉపాయం చేశాడు. అమృతాన్ని ఒక దర్భగడ్డి మీద ఉంచి ఇలా అన్నాడు, ముందు స్నానం చేసి వచ్చి తాగండి. నాగులు స్నానం చేయడానికి వెళ్లారు. అప్పుడే దేవేంద్రుడు వచ్చి అమృత కుండాన్ని తిరిగి తీసుకుపోయాడు. తిరిగి వచ్చిన నాగులు అమృతం కనిపించకపోయినా అది ఉన్న ప్రదేశంలో ఉన్న గడ్డిని నాకారు. ఆ గడ్డి చాలా పదునుగా ఉండటంతో వారి నాలుకలు 2 భాగాలుగా చీలిపోయాయి. అందుకే ఇప్పటికీ నాగుల నాలుకలు 2గా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలా గరుత్మంతుడు తన తల్లి వినతాను బానిసత్వం నుండి విముక్తి చేశాడు. ఆ తరువాత గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడి వాహనంగా ప్రసిద్ధి పొందాడు. ఇది గరుత్మంతుడి గొప్ప వీరగాథ. భక్తులారా, తల్లి కోసం గరుత్మంతుడు చేసిన ఈ త్యాగం గురించి మీ అభిప్రాయం ఏమిటి?